ఇక డీటెయిల్స్ చూస్తే ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చవిచూసినా జనంలో మాత్రం ఆయనకు ఆదరణ తగ్గలేదు. ఎక్కడికి వెళ్ళినా జై కొట్టే జనం ఆయన వెంటే ఉన్నారు. కొత్తవారు మేము సైతం మీ వెంటే అంటూ ఆయన సమక్షంలోనే చేరి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుంటున్నారు. 15వ వార్డు నుండి మొహమ్మద్ రఫీక్ ఆధ్వర్యంలో నీలానగర్లో ఏర్పాటు చేసిన చేరికల కార్యక్రమానికి శ్రీనివాసరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కాలనీ వాసులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. తర్వాత కాలనీ వాసులు భారీ సంఖ్యలో కంది శ్రీనివాసరెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. కేఎస్ఆర్ నాయకత్వంలో పనిచేసి పార్లమెంట్ అభ్యర్థి ఆత్రం సుగుణను గెలిపించడమే కాక రానున్న ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ విజయభేరి మోగించేలా కృషి చేస్తామన్నారు. నీలానగర్లో పెద్ద సంఖ్యలో చేరిన కాలనీ వాసులకు కంది శ్రీనివాసరెడ్డి కండువాలు కప్పి పార్టీలోకి స్వాగతం పలికారు. ఈ కాలనీలో 100కు పైగా మంది పార్టీలో చేరడాన్ని హర్షిస్తున్నామన్నారు. శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వం, శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వం, చేతు గుర్తుకే, చేతు గుర్తుకే, చేతు గుర్తుకే, కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ ముందుకు రావాలా, ఇంకా ముందుకు రావాలా, మనకి కాంగ్రెస్ కావాలా, మీరు ముందుకు రావాలా. రండి జైన్ అయ్యే వాళ్ళు అంతా తొందరగా రండి, ముందుకు రావాలమ్మా, ముందుకు రావాలా. మనకు కాంగ్రెస్ కావాలి, మీరు తమరందరూ ముందుకు రావాలి. జైన్ అయిన వాళ్ళు కొంచెం పక్కకి జరగండి. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్ అందరు చెప్పాలండి. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. ముందుగా ఇంకా ముందుగా జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. కంది శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వం, కంది శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వం. మార్పు రావాలి, మార్పు రావాలి, మార్పు కావాలి. కంది శ్రీనివాసరెడ్డి గారు ఎప్పుడు మీ దగ్గర వచ్చి జాయిన్ అవుతున్న వాళ్ళందరూ ఇంకా టైం ఉన్నది ఎలక్షన్ కోర్టుకి, పర్వాలేదు. కంది శ్రీనివాసరెడ్డి అన్న వీళ్ళందరూ జైబీ కులానికి కులస్తులు అందరూ మనకి చాలా ఎంతో తోడుగడుతున్నారు. बोलो एक बार आवाज दो मेरे साथ, जय भीम,